ముత్యం. ఈ ముత్యం అందరినీ మత్తెక్కించేస్తుంది, ఆకర్షిస్తుంది కూడా. అతి సుందరంగా, గుండ్రంగా, తెల్లగా ఉంటుంది. ముత్యాలతో చేసిన ఆభరణాలు, అది ఒకవేళ కిరీటమైనా, స్త్రీల మెడలో ఉండే హారం కావచ్చు, మరింత అందంగా కనిపిస్తాయి, మరింత అందంగా మారుస్తాయి. ఈ ముత్యం ఇంత ముద్దుగా తయారవడానికి ఎన్ని కష్టాలు భరిస్తుందో ఆలోచించారా? ఈ ముత్యాలు ఆల్చిప్పల్లోంచి వస్తాయి. అవి సముద్రపు లోతుల్లో ఉంటాయి. అవి ఎన్ని కష్టాలు అనుభవిస్తాయో. నీటి ఒత్తిడిని భరించాల్సి ఉంటుంది, లవణ జలాన్ని భరించాలి. ఎంత ఒత్తిడిని ఆల్చిప్పలు సహిస్తాయో అంతకు మించిన ఒత్తిడిని ముత్యానికిస్తుంది. ఆ ఒత్తిడి వలన ఇంత అందంగా తయారవుతుంది. ఈ విధంగానే మీరు కూడా మీ శ్రమజీవన సౌందర్యాన్ని, పరాక్రమ సౌందర్యాన్ని ఈ యావత్తు ప్రపంచానికి పంచాలనుకుంటున్నారా? అయితే మీరు కూడా కష్టాన్ని అనుభవించక తప్పదు. జీవితంలో ఎలాంటి కష్టాలొచ్చినా, ఆపదలొచ్చినా, సమస్యలు వచ్చినా సరే వాటిని ముత్యంలా ఒక అవకాశంగా భావించాలి. ఆ ఆపదల ఒత్తిడిలోంచి వస్తే మీరు మేలిమి ముత్యమై మెరుస్తూ ఉంటారు. రండి, నాతో ప్రేమగా గొంతు కలపండి. రాధాకృష్ణ.